ఇందాక ఒక పాస్టర్ గారు వచ్చారు, పేరు చెప్పనులేండి. అయ్యగారు కూతురు పెళ్లి చేశానండి బాబు, ఆయన ఎవరైనా అడగబాకండి. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈ అప్పులు తీరాలంటే నాకు 2 సంవత్సరాలు పడుతుందండి. కూతురు పెళ్ళి అంటే ఏంటో అందరూ అప్పులు అడిగిన వాళ్ళు ఆడి పెళ్ళి అని పాస్టర్ గారికి ఇచ్చేసారండి. దేవునికి స్తోత్రం. మొన్న పెట్టిన కూటాల్లో ఎవరు అడగలేదంట. కూటాలన్నీ అయిపోయిన తర్వాత అయ్యగారు గట్టిగా ఉంది, దండిగా ఉందని చెప్పి ఇచ్చిన వాళ్ళు అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పెట్టుకుంటే అయ్యగారు బుర్రపాడైపోతుందండి, ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నేను కష్టపడిన కష్టార్జితంతా ఇస్తే కానీ 2 సంవత్సరాలకు కానీ నప్పులు తీరమని దైవ సేవకుడు వాపోతున్నాడు. మన కష్టార్జితం వల్ల ఈ రోజున సుఖం ఉందంటే ఇక్కడున్న చాలా కుటుంబాలలో లేదు ప్రియులారా. నేను అంటాను, ఎందుకో మనం ఎక్కడో మిస్ అయ్యాం. ఏంటా విషయం అంటే తన యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే నియమాన్ని నువ్వు ఫాలో అవుతున్నావా, లేకపోతే దేవుడిచ్చిన నియమాన్ని నువ్వు చేస్తే నీతితో కూడిన కొంచెమైనా శ్రేష్టమే అన్నాడు కదా. నీ కష్టార్జిత కష్టము ద్వారా నీ సమస్యలు ఎందుకు తీరవు? నేనంటాను, దేవుని యందులో భయభక్తులు కలిగి దైవ నియమానికి నువ్వు లోబడి జీవిస్తే యేసు నామములో దేవుడు నీలో ఉన్న రోగాన్ని తీసివేయబోతున్నాడో, నీకున్న అప్పులన్నీ దేవుడు కొట్టివేయబోతున్నాడో, నీ పరిస్థితులన్నీ నా దేవుడు ఆయన చేస్తున్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి దైవ నియమానికి లోబడాలిగా, పాపాన్ని విడిచిపెట్టాలిగా, శరీర క్రియలు విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టినప్పుడే దేవుడిచ్చే ఆ బహుమానాన్ని మనం ఏమవగలం, పొందగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, ఇప్పటికి ఎన్నైనాయి? 3 అయినాయి. 4వదిగా మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఇదంతయు జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, నువ్వు భయపడకయ్యా, నేను నీకు కేడమును, నీ బహుమానమును అత్యధికమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా జరిగిన తర్వాత అంటే మనం ఏం చేయాలంటే 14 వచనంలోకి వెళ్ళాలి. ఏ వచనంలోకి వెళ్ళాలి? 14 వచనంలో ఆయన ఏం చేశాడు? 400 ఏళ్ళు. ఎన్నో వచనం నుంచి, మొదటి నుంచి చదువుతున్నావా? ఎక్కడి నుంచి చదువుతున్నావు? అయితే మనం అంతా అక్కర్లేదు, 18, 19, 17 వచనాలు చదువుదాం. ఆ దినమంది తర్వాత 16 నుంచి, తన ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతు తన ఆస్తిని పిల్లలను ప్రజలకు తిరిగి వచ్చాను. అయితే 18 వచనం, మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అబ్రాహాము ఆశీర్వదించి ఆకాశమునకు భూమినికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. నీ శత్రువు నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి, అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చెప్పగా అబ్రాహాము, నేనే ధనవంతునిగా చేసేదని నువ్వు చెప్పకున్నట్టు ఒక నూలు పోగైనను చెప్పిన వారినైనా నీ వాటిలో ఏది నేను తీసుకొను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా అంటే ఏం జరిగింది అని గనక నువ్వు లేఖనాలలో పరిశీలన చేయగలిగితే, అబ్రహాము దేవుని పిలుపు, ఇందాక చెప్పాను, దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు ఏమని పిలిచాడు? ఏయ్, నీ స్వదేశమును విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీకు కలిగి ఉన్నదాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపిస్తున్నా అదే ఏంటి, నేను నీకు స్వదేశాన్ని వదిలేంటే ఎవడు వదిలేస్తాడు చెప్పండి? తండ్రి ఇంటిని వదిలే అన్నాడు, ఎవడు వదులుతాడు? కలిగి ఉన్నదాన్ని అంతా వదిలేమన్నాడు, ఎవడు వదులుతాడు సార్?
మనమా ఇక్కడ ఉన్నంత సేపు, గుళ్ళో ఉన్నంత సేపు ఒక అవతారం, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో అవతారం. మన ఒక ఆవిడ ఫుల్గా మేకప్ అయిపోయింది, దేవునికి స్తోత్రం. పేరు చెప్పలేండి. ఏమంటే ఇప్పుడు మన పలానా సహోదరులాగా ఉందని చూసేటప్పటికి ఫిల్మ్ స్టార్ లాగా ఉంది, దేవునికి స్తోత్రం. అమ్మ మేకప్ ఏంటో చెప్పు, నేను చేసుకుంటాను. ఆడికి ఆవిడకు నా ఓటం బాగోలేదంట, దేవునికి స్తోత్రం. నేను అన్నాను నా ఓటం మా ఆవిడకి బాగోవాలి, కానీ నీకేంట్రా, దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముసలోడికి దసరా పండుగ ఎందుకు, 30 ఏళ్ళు వచ్చేసి నీ పెళ్ళి అయిపోయి ఇంటెత్తున్నాను, దేవునికి స్తోత్రం. రేపు వచ్చే 25 మార్చి 30వ పెళ్లి రోజు నేను కూర్చుని మనం తాయితీగా ఆలోచిస్తున్నాను. అప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి అని. ఇప్పుడు నా పేజీ కూడా నీకెందుకురా, మా ఆవిడకి ఎప్పుడు నచ్చేసాను, దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉంటున్నాం అది మనకు కావాలా. బయట ఒకటి లోపల ఒకటి కాదు. మన దైనందిన జీవితంలో అబ్రహాము వదిలేశాడు తండ్రిని. ఆయన అన్నాడు, ఆయన నడిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎడారిలోకి వెళ్ళమంటే ఎడారిలోకి వెళ్తాను. ఎస్, వదిలేసాడు సార్. పిలుపుకు లోబడిన లోక వదిలేసాం. మాకు లోక ఆశలు లేవు. నేను చెప్తున్నాను విన్న, ధనం మీద ఆశ లేదు. ఉన్నంతట్లో దేవుని కొరకు కష్టపడాలి. దేవుని కొరకు కన్నీళ్ళు కార్చి పొద్దు నుంచి ఉపవాసం ఉంటూ పని చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో బలిపీఠం దగ్గర ఏడ్చి కన్నీళ్ళు కార్చి కళ్ళు ఉబ్బిలాగా ఏడ్చి దైవ చిత్తానికి లోబడి దేవుని చిత్తం కొరకు లోకాసులు చంపుకొని బతుకుతున్నాం. ఈ రోజున నేను అంటాను, అబ్రహాము పిలుకు లోబడమే కాదు, దేవుడు అతనిని ఆశీర్వదించిన దానిని బట్టి అన్నిటిలోనూ, ఏంటంటే గట్టిగా మాట్లాడండి, కొన్నిటిలోన అన్నిటిలోనా యథార్థంగా మనం ఇచ్చామా? నేను చెప్తున్నాను గుండెల మీద చేసుకుని, ఈరోజు 10 వంతులు కాదు 30 వంతులు నేను ఇస్తున్నాను. ఎందుకు మళ్ళీ ఈయన ఇమ్మంటాడు, దేవుడు నువ్వు 10 భాగం ఇయ్యి, నేను 30 భాగం ఇమ్మంటలేదు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక సంవత్సర కాలం నుంచి మాట్లాడతలేదు, నాకు ఒక శాఖ తగిలింది ప్రారంభంలో. అందుకే ఈ మధ్యకాలంలో ఇవ్వటం గురించి మాట్లాడతలేదు. అది ఇవ్వవలసిన బాధ్యత నీది. వాక్యం ఎరిగిన నీవు, నమ్మకంగా ఉన్న నీవు, విశ్వాసంలో ఉన్న నీవు ఎవడో చెప్పవలసిన అవసరం లేదు నీకు. చేస్తేనే ఆశీర్వాదం. నీ చెప్పగలను ఛాలెంజిగా, నేను అలా చేస్తున్నాను కాబట్టి ఇంతటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నానంటే అదే, ఏది యథార్థత, ఏది మనలోనే. అబ్రహామునకు దేవుడు దర్శనమిచ్చి, ఏమండి ఆయనను, అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు కేడమును, ఇంకో మాట అన్నారు బహుమానం, అంటే అత్యధికమైన. ఆ మాట చదవండి, బహుమానం. నేను చదివించే ప్రతి పాయింట్లో ఒకటి ఉంది, ఉన్నతమైన బహుమానము, శాశ్వతమైన బహుమానము, దేవుడిచ్చే బహుమానము. ఇది నీ బహుమానం ఏంటది, దాన్ని ఉల్టా చేయండి. ఉల్టా చేస్తే అదేంటి, అత్యధికమైన బహుమానం. ఎవరికి? అబ్రహాంకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడు. వాక్యం వింటే వారం రోజులు చేస్తావు, మళ్ళీ మర్చిపోతావు. హలో, అలా కాదు. నేను ఏ రోజు అయితే తీర్మానం చేశానో ఆ రోజు నేను తీయటం ప్రారంభించాను. దేవుడు నన్ను ఆశీర్వదించి మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికి ఎన్నటిని నేను మానలేదు. అలాగని ఇక్కడ కొంతమంది యథార్థంగా తీసేవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడను, కానీ ఇస్తున్న వాళ్ళు దేవునికి తెలుసు. హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్లో దేవుడు అత్యధికమైన, ఇదంతా జరిగిన తర్వాత, ఏదంతా జరిగిన తర్వాత, దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత అతడు అన్నిటిలోనూ 10వ వంతు 10వ భాగమును దేవునికి ఇచ్చుట ద్వారా అబ్రహామును ఏం చేశాడండి? నువ్వు ఇస్తే ఎందుకు ఆశీర్వదించడు, ఎందుకు దీవించడు? ఈ పాయింట్కి వస్తే మన సంఘంలో అన్నింటిలో వచ్చేవారు ఒకే ఒకళ్ళు కనబడుతున్నారు. నాకు ఏమనబాకండి, అని పేరు చెప్పండి. నేనేమంటానండి, ఇస్తేనే అత్యధికమైన బహుమానం మన జీవితాల్లో చూడగలం. ఏదంతా జరిగిన తర్వాత అంతా ఎందుకండి? మనకు ఉచితంగా ఇచ్చే దాంట్లోనే మనం ఇవ్వడానికి 400 అంటే 200 ఇచ్చే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. మీరేమనకండి, నేను గట్టిగా సూటుగా చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది మీరు ఇస్తే దేవుడు మీకు దీవెనిస్తాడు. హల్లెలూయా. అవునండి, అబ్రహాము అలాగ చేశాడు.
అత్యధికమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తేనే కదా ఏమైనా వచ్చేది. ఇప్పుడు దేవుడు దేని గురించే అంటే అత్యధికమైన బహుమానం దేవుడు ఇస్తానని వాగ్దానము అబ్రహామునకు దేవుడు చేశాడు. పిలుపుకు లోబడ్డాడు, పిలుపు ప్రకారంగా చేశాడు, అన్నిటిలోనూ దశమ భాగం దేవునికి ఇచ్చాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మరి అబ్రహాం గారికి యెహోవా వాక్కు దర్శనమిచ్చి, అబ్రహామా, నీవు భయపడకు, నేను నీకు కేడమును, నీ బహుమానం ఏమవును, అత్యధికమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. అబ్రహామా, నీకు అత్యధికమైన బహుమానాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటానంటే ఈ మాట అబ్రహామును బట్టి చెప్పిన మాట. ఇప్పటికీ ఆయనకు బిడ్డలు కలగలేదు. ఆ సందర్భంలో దేవుడు అతనికి చెప్పాడు, వాగ్దానం చేశాడు నీకు ఇస్తానని. అప్పటికీ కలగలేదు. ఎప్పుడు కలిగాడు? ఈ 18వ అధ్యాయంలో మాట్లాడాడు, 21వ అధ్యాయంలో దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అమ్మా, ఇప్పటికి ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా మనం చూసినప్పుడు రూతు గ్రంథానికి వద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎన్నోది ఇది? 5వది. చదువునమ్మా. ఇంతసేపా? బోయాజు నాన్న 12 వచ్చినానికి వచ్చే నాన్న, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చప్పలు కొడదాం గట్టిగా. ఇక్కడ ఏ బహుమానం చెప్పండి రా దల్లులారా? సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? బోయజు గారు రూతమ్మ గారితో చెప్పుతున్న మాట, నీ జన్మభూమిని, నీ తల్లిదండ్రులు విడిచి నీవు ఎరగని జనం దగ్గరకు వచ్చావు గనక యెహోవాయే నీకు ఏమిస్తున్నాడో దానికి ముందు కొన్ని మాటలు ఉన్నాయి. నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కారణం ఏంటంటే నీవు ఇశ్రాయేలీల దేవుడైన రెక్కల నీడ క్రింద సురక్షితంగా నీవు ఉన్నావు. రూతమ్మ ఎక్కడుంది? దేవుని ఎక్కడా? గట్టిగా చెప్పండి. ఎక్కడుండాలి? మనం ఎక్కడ ఉండాలి? దేవుని రెక్కల నీడ కింద ఉండాలా. దేవుని రెక్కల నీడ కింద ఉండడం అంటే అర్థం ఏంటి? మనకున్న అహం, మనకున్న మదం, మనకున్నటువంటి వ్యామోహం అవన్నీ చంపుకుంటేనే దేవుని రెక్కల నీడ క్రింద ఉండగలం. అదే అవి చంపుకోలేకపోతే, మనం చెలరేగిపోతే, ఆయన చెలరేగాడు అనుకోండి, ఇంకా అసలు మనం ఉండం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రూతమ్మ ఎక్కడుంది? ఆయన రెక్కల నీళ్ళ కింద ఉంది. వాళ్ళ అత్తగారు గైడ్ చేసింది, ఏయ్ నువ్వు పనికి వెళ్తున్నావు, నీ పని ఏదో నువ్వు చూసుకో, ఉన్నవాళ్ళు పని. ఇప్పుడు ఎంతమంది అత్తగారులో, ఎంతమంది కోడలు అత్తగారి మాట వింటారు చెప్పండి? అత్తగారి నోళ్ళన్నీ తెరవబడును గాక. అత్తగారి మాట విండి కోడలు ఉత్తమరాలా? హల్లెలూయా. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి గల కారణం ఏంటి? అత్తగారి మాట విని. ఉమ్మడి కుటుంబాలు. నేనంటాను, ప్రతి అత్తగారు నయోములాగుంటే, ప్రతి కోడలో రూతులాగుంటే ఏ గొడవ ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే బతుకుండగానే అత్తగారు చచ్చిపోవాలని ప్రార్థన చేసే కోడలు ఉన్నారు చాలామంది. దీన్ని అడ్డెప్పుడు వదులుతుందా? వండుకోలేవా, చేసుకోలేవా? ఏమన్నా నీ తల్లి కదా,
మదర్ ఇన్ లా ఇంగ్లీష్లో, అంతేనా? అకార్డింగ్ టు లా, మదర్ ఇన్ లా అంటే ఏంటో తెలుసా? అత్తగారే తల్లి లాంటిదని అర్థం. అంటే అత్తగారు కూడా నీ తల్లి లాంటిదే. ఇంతకు మించి లోపలికి వెళ్ళను, నేను పాయింట్కి వచ్చేస్తాను. రూతు అలాగ అత్తగారు మాట విని దైవ నియమానికి లోబడింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుని యొక్క రెక్కల నీడలో ఉంది. ఆమేన్. బోయజు గారు అన్నారు, రూతమ్మ గారు, ఇదిగో నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులు విడిచి నీవు ఎరగని జనము దగ్గరకు నువ్వు వచ్చావు, నీ అత్తగారిని బట్టి. కనుక ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి ఆయన అనగా దేవుడే నీకేమిస్తున్నాడు? సమయం లేదు, సంపూర్ణ బహుమానం ఇస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని రెక్కల నీడ కింద నీవు ఉంటే, దేవుని రెక్కల నీడ కింద నీవు ఉండగలిగితే, ఇదిగో రూతమ్మ ఎలాగైతే తన దేశాన్ని, తనకు కలిగిన దానిని వదిలి వచ్చిందిగా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు సార్ అంటే సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? రూతమ్మకి ఇచ్చాడు. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దైవ నియమానికి లోబడి నీ అత్తగారికి నువ్వు గౌరవించి, అత్తగారి ధర్మం అత్తగారు చేయాలి. అత్తగారిని వదలనప్పుడు అత్తగారి ధర్మం నువ్వు అత్తగారుగా నువ్వు చేస్తే కోడల ధర్మం కోడలు చేస్తుంది. దైవ జనాంగ మా దేవుని బిడ్డలారా, మరొక అంశానికి మనం వెళ్ళబోతున్నాం. ఏదయ్యా మరొక అంశం అంటే, దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో మనం చూసినప్పుడు ఎస్తేరు యూదులందరి మీదకి ఆమాన్ అనేవాడు పన్నాగం పట్టాడు. అయితే ప్రియులారా, వారి మీదకి నాశనం వచ్చింది. ఏంటి ఆ నాశనం? యూదులందరిని సంహరించాలని ఒక ఆమానగాడు ఒక తాగీది రాయించి తెలివితేటలుగా అహష్వేరోషు చేత ఆమోద ముద్ర వేస్తే ఈ సంగతి ఎవరికి తెలిసింది? మొర్దెకై గారికి తెలిసింది. ఆయన ఉపవాసం ప్రారంభించాడు. తన రాణి అయిన ఎస్తేరుకు ఏం పంపించాడు? వర్తమానం పంపించాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె ఉపవాసం ఉండి, చెప్పండి, ప్రార్థన చేసుకొని ధైర్యం చేసి రాజు దగ్గర నుంచి కాలు రాకపోయినా రాజధానిలోకి వెళ్ళినప్పుడు, రాజదండం అందించినప్పుడు, అయ్యా రాజుగారు, మీరు మా ఇంటికి ఏమి రావాలి? విందుకు రావాలి. మాతో పాటుగా ఎవరు రావాలి? మీతో పాటుగా హామాను గారు కూడా రావాలని విందు చేయించి, విందులో ప్రియులారా గమనించండి, రాజుగారికి అర్థమయ్యేటట్లుగా డిక్లేర్ చేసింది. అప్పుడు అసలు దొంగ ఎవడో అర్థమైపోయింది. ఇప్పుడు విచిత్రంగా హామాను పన్నాగం వేసి మొర్దెకైను ఉరికొయ్యను తయారు చేయించి ఆ ఉరికొయ్యి మీద ఉరిదీయిస్తానంటే ఎస్తేరు గారు మొర్దెకై గారు చేసిన ప్రార్థన ద్వారా దానిని ఉల్టా చేసేసి ఏ ఉరికొయ్యి మీద మొర్దెకైను ఉరి తీయాలనుకున్నారో అదే ఉరికొయ్యి మీద హామాను గారిని ఉరి తీసేశారు. చప్పట్లు కొట్టను గట్టిగా. ఇంకో మాట, యూదులకు వ్యతిరేకంగా చేయబడిన ఆ శాసనం ఏమైందండి? కొట్టివేయబడింది. ఆమేన్. యూదుల కొరకు ఒక శాసనము తయారు చేయబడిన తరువాత ఇప్పుడు యూదులందరూ ఏం చేస్తున్నారు అంటే 9వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి ప్రాకారము లేని ఇళ్లలో కాపురమున్న గ్రామవాసులైనటువంటి యూదులు ఆదారు మాసం 14వ దినమందు సంతోషంగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు ఏమిచ్చుకున్నారు? బహుమానములు పంచుకొనుచున్నారు. 22వ వచనం, విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినముగా వారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇచ్చిన బహుమానంలో ఒకరికొకరికి ఏమి ఇవ్వాలా? చెప్పండి, పంచుకోవాలా? ఎదరోడు ఇత్తింది తీసుకుంటే తెలిసి మనకే, మనం ఇస్తామా? దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఇయ్యాల. రాజేష్ ఖన్నా గారు, మా బావగారు, మరి ఇప్పుడు చేయడానికి ఒక మంచి సాలువ పట్టుకొచ్చేసి మంచి లెన్నిన కాట్లో వేసి రక్తవేజే. నేను అనుకున్నాను 30 పెళ్ళికి సరిపోయింది, ఇది దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మంచి లెనిన బట్టలు ఇచ్చాడు. నాకు ఎంత సంతోషం వేసిందంటే మొహం సూబ్లైట్లాగా వెళ్ళిపోయింది. ఏంటి అలా నవ్వుతున్నావు ఏంటన్నా? అసలు విషయంలో లోపల ఉందిలే అన్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
మరి అందరికీ బహుమానం ఇచ్చిన నాకు ఎవడా దేవుడు? గట్టిగా చెప్పండి, చెప్పండి, ఎవడా దేవుడు? యూదులు ఆ దినాన్న సంతోషించి ఆనందించి ఒకరికొకరు దేవుడే వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పన? ఆ యొక్క యూదుల యొక్క నశించిపోతున్న లేదా వాళ్ళ మీదకి వచ్చిన విపత్తు నుంచి దేవుడు ఏం చేశాడు? విడుదలనిచ్చాడని సంతోషంగా పండగ చేసుకున్నారు. అదేమిటంటే దేవుని బిడ్డలారా, 127వ కీర్తన 3వ చరణములో ఏముంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యాకోబు గారు మొదటి భార్య ఎవరండి? లేయా గారు. ఆమె ఎవరిది? జబ్బు గలది కదా. ఈడేమో అన్నగారిని మోసం చేసి ఆడు వెళ్ళిపోతే మాంగారు ముసుకేసి ఈయన మోసం చేసేసాడు. ఎవరిని? యాకోబుని. ఆయన ప్రేమించింది ఎవరిని? రాహేలు కదా. మరి ఈయన ఏం చేశాడు? ముందు కుమార్తె అయిన లేయాని ముసుకేసి మోసం చేసేసాడు. ఎందుకు చేసావు మాంగారంటే, పెద్దావుడు ఉండగా చిన్నావుడిని చేయటం మా దేశ మర్యాద కాదు, ఆచారం కాదు. వాక్యంలో ఉన్న మాట అండి, మర్యాద కాదు. అదే మర్యాద కాదంటే ఆచారమే. అంటే వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను, మీ మాట కొట్టేయట్లేదు నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడా పెద్దోడు ఉండగానే చిన్నోడు చేసుకుంటున్నాడు. మరి పెద్దోళ్ళకి పెళ్ళి ఎలాగవుతాయండి? మరి లేఖనం మాట వచ్చింది కాబట్టి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. ఈ మాట చెప్తున్నాడు, ఇదిగో పెద్దావిడి ఉండగా చిన్నావుని చదవండి ఒకసారి. ఆదికాండం 29వ అధ్యాయము 26వ వచనం చదవండి. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చి చేయటం. ఆదికాండం 29:26. అందుకు లాబాను చిన్నదాన్ని ఇచ్చి చేయుట మా దేశ మర్యాద కాదు. ఏంటి చెప్పండి ఇది? ఆ దేశానికే కాదు, మన దేశానికి కూడా మర్యాద కాదు అది. లేఖనాన్ని బట్టి మాట చెప్తున్నాను, దయచేసి ప్లీజ్. నేను ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకునే వారికంటే మన వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. నా ఇంటెన్షన్ అది కాదు, అసలు నేను చెప్పాలనే ఉద్దేశం అదే కానీ కాదు. ఈరోజు మీ హృదయంలో ఉన్న బాధ, వేదన దేవునికి తెలుసు. మనం ఏం చేయాలంటే దేవునికే మనం చెప్పుకోవాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడే చెయ్యాలి అది. ఆమేన్. ఇంతకీ ఉద్దేశం ఏమిటంటే 7 సంవత్సరాలు కొలువు చేసి లేయాని చేయగా సింపుల్గా లాభాన్ని నువ్వు ఇంకో 7 సంవత్సరాలు చేయి, రాహేలును కూడా ఇచ్చేస్తాను. ఈవిడేం చేసింది? పల్లికిలించి చేర్చరక్తమే చేయి కొంచెం ఎగస్ట్రాలు చేసింది. ఎవరో రాహేలు గారు. దేవునికి స్తోత్రం. ఎగస్ట్రాలు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? గర్భాన్ని మూసేశాడు. ఎవరి గర్భం? రాహేలు గర్భం మూసేశాడు. లేయా గర్భం దేవుడు తెరిచాడు. ఆమేన్. ఇచ్చిన తరువాత దేవుని బిడ్డలారా, ఆమెకు 5వ కుమారుడిగా పుట్టిన వానిని గురించి మాట్లాడుతూ అంటది. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. దేవుడు లేయా మనం వినిన గనుక ఆమె గర్భము తెరిచి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి దేవుడు నాకు ప్రతిఫలముగా దయచేసిన పేరు పెట్టెను. లేయా మళ్ళీ గర్భవతి అయి 6వ కుమారుని కనెను. అప్పుడు దేవుడు నాకు మంచి బహుమతినిచ్చాడు అని నాకు దయచేశాడు. నా పెనిమిటికి 6వ కుమారుని కని. ఇక్కడ నోటిఫై చేసి మాట లే ఏమంటుంది? గర్భఫలమును నాకు దేవుడు మంచి బహుమతిగా. ఆమేన్. కుమారులను దేవుడు ఎలాగిచ్చాడని మనకి? మాకిద్దరిని ఇచ్చాడు, ఒకళ్ళ ముగ్గురిని ఇచ్చాడు. ఇప్పుడు కొడుకులు ఉన్న వాళ్ళందరికీ పోజులన్నీ మారిపోయిన కారణం ఏంటి? ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు. ఏం దొరకట్లేదండి? అమ్మాయిలు కేరిసిటీ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కట్నం ఎంత ఇవ్వాలి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు, ఇప్పుడు కొడుకులు బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆస్తులు ఉన్నంత మాత్రం ఇప్పుడు పిల్లలు ఎవరో క్యారెక్టర్ ఏంటి, జాబ్ ఉందా, అబ్బా ఎంత మనకు చెప్తున్నావు తల్లి. అదే ఎన్ని వ్యవహారాలండి. ఇప్పుడు మనం ఆలోచించడం కాదు, వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు.
దేవునికి అప్పగించేయడమే. ఎవరిని ఇవ్వాలని తీసిరానైనా దేవునికి స్తోత్రం అంతే. మనకున్న ఏకైక మార్గం ఏంటంటే ప్రార్థన చేయడమే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలను దేవుడు ఇచ్చేది ఏంటంటే, కుమారులను దేవుడు ఏమిస్తున్నాడు? గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం. ఇప్పుడు 6వ కొడుకుని దేవుడిస్తే లే అంటుంది, దేవుడు మంచి బహుమతిని నాకు దయచేశాడు. చివరి మాటగా ఇంకో మాట చదివి ముగించి చేస్తాను. అదేంటంటే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30. నేను సమయం అయిపోయింది, నేను ఈ మాట చదివించేసి ప్రార్థన చేసేస్తాను. చదవండి మరి. 7 సంపూర్ణం చేయాలిగా. 10:35 ఎబ్రిలకు రాసిన పత్రిక. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా దేవుడు ఏమిస్తాడండి? మీరు ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే దానికి కలుగు ప్రతిఫలం ఏంటంటే గొప్ప బహుమానం. ఆమేన్. లేయ ఏముంది? మంచి బహుమానం అంది. ఇప్పుడు ఈయనేమన్నాడు? ధైర్యం విడిచిపెట్టకండి, గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దేవుడు ఈ బహుమానాలు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఉన్నతమైన బహుమానము చెప్పండి. రెండవది శాశ్వత బహుమానము. 3 చెప్పండి. 3 అత్యధికమైన బహుమానం కాదు, దేవుడిచ్చే బహుమానం. కష్టార్జితం తర్వాత అత్యధికమైన బహుమానం, తర్వాత సంపూర్ణమైన బహుమానం, తర్వాత అండి మంచి బహుమానం, తర్వాత ఏంటి? గొప్ప బహుమానం. ఈ బహుమానాలన్నీ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ స్వపరిశ రాత్రి మీరు మాట్లాడారు. విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఈరోజు బహుమానమును గురించి మాతో మాట్లాడారు. బహుమానము పొందుటకు మేమేమి చేయాలో మమ్మల్ని హెచ్చరిస్తూ మీరు మాట్లాడారు. నిశ్చయముగా విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. వీరి ఆధ్యాత్మిక జీవితంలో, వీరి దైనందిన జీవితంలో నువ్వు అనుగ్రహించే బహుమానాలు పొందుకుందురుగాక. టీవీ ముందు కూర్చొని వాక్యం విన్న వారి జీవితంలో కూడా గొప్ప మేలులు చేయండి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా నడిపించండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడుగా నడిపించండి అయ్యా. బలహీనలైన వారు ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తిని, బలాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి తండ్రి మీరే కనికరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకు, టీవీ ముందు కూర్చుని వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.